హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బలభీమన్ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తన పరిపాలన నైపుణ్యం, ప్రభావవంతమైన రాజకీయంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తివంతమైన నాయకునిగా నిలిచారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తివంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానాన్ని దక్కించుకున్నారు. 2024 సంవత్సరపు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోవడం విశేషంగా చెప్పవచ్చు. దేశంలో రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించిందనే చెప్పవచ్చు. తనదైన దూకుడుతో భారత రాజకీయాల్లో ఆయన చూపుతున్న ప్రభావం, నాయకత్వ లక్షణాలతో ఆయన ర్యాంకు మెరుగుపడిందని కూడా చెప్పవచ్చు. ఒక ప్రాంతీయ నాయకుడిగానే కాకుండా దేశంలోనే అత్యంత శక్తివంతమైన చురుకైన ముఖ్యమంత్రులు ఒకరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆవిర్భవించారు. ఈ జాబితాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూటమిలోని ఇతర ప్రముఖులైన సీఎంల సరసన నిలపడం ఎంతో విశేషంగా చెప్పవచ్చు. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యాలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్ రెడ్డిని కీలక నాయకునిగా చేయడం మనకు ఎంతో గర్వకారణమని కూడా చెప్పవచ్చు. శక్తిమంతులై 100 మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానంలోనే ఉన్నారు. విధానపరమైన నిర్ణయాలతో రైతు కుటుంబాలకు 12,000 కోట్ల రుణమాఫీ చేయడం, క్వింటల్ ధాన్యానికి 500 బోనస్ ఇవ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంటు, పెట్రోల్ బంకులు, ప్రీమియం రిటైల్ స్టోర్ల వంటి వ్యాపార అవకాశాలను కల్పించడం, యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాట్లు, ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్జెండర్ల నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరగడానికి కారణమయ్యాయని కూడా ఒక నిదర్శనం. నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన దృఢమైన అభిప్రాయాల కూడా ఆయనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం దక్కేలా చేశాయని మనం చెప్పవచ్చు. పారదర్శకమైన పాలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడినందుకే ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అత్యంత శక్తివంతుల జాబితా 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుర్తింపు లభించిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. ఈ గుర్తింపుతో తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి గారి బాధ్యతను మరింత పెంచిందని కూడా పేర్కొన్నారు. భారతీయ శక్తివంతులైన జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చోటు లభించడం భారత రాజకీయాల్లో కీలక మార్పునకు సంకేతమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నానడానికి ఇదే నిదర్శనమని కూడా పేర్కొంటున్నారు. చూస్తూనే ఉండే శ్రీ బలభీమన్ ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సలహాలు, సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.